నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దశాబ్దాలుగా రక్తాన్ని చవిచూస్తున్న నేల, బాంబుల మూతతో దద్దరిల్లిన సరిహద్దులు, ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య ఎట్టకేలకు నిశ్శబ్దం ఆవరించబోతోంది. మారణ హోమానికి స్వస్తి పలికే దిశగా అగ్రరాజ్యం అమెరికా వేసిన అడుగు ఫలించింది. యుద్ధ మేఘాల మధ్య నుంచి శాంతి పవనాలు వీస్తున్నాయి. ఈ చారిత్రాత్మక పరిణామాలపై మా ప్రత్యేక కథనం. దశాబ్దాలుగా మారణ హోమంతో రగిలిపోయిన పశ్చిమాసియాలో ఎట్టకేలకు శాంతి పవనాలు వీచాయి. శత్రుత్వంతో రగిలిపోయిన ఇజ్రాయెల్ లెబనాన్ల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. 10 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వస్తున్నట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ కీలక ప్రకటన చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజాము నుంచే తుపాకులు నిశ్శబ్దమయ్యాయి. దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇరు దేశాల మధ్య చర్చలు ఫలించటం విశేషం. యుద్ధ మేఘాలు వీడి శాంతి కిరణాలు ప్రసరిస్తాయని మానవాళి ఆశిస్తోంది. ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ విజయానందాన్ని పంచుకున్నారు. నెతన్యాహు, జోసెఫ్ ఔన్లతో జరిపిన సంభాషణలు సఫలమయ్యాయని ఆయన తెలిపారు. వాషింగ్టన్ వేదికగా జరిగిన ఈ భేటీ ఇరు దేశాల మధ్య కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అమెరికా వేదికగా ఇజ్రాయెల్ లెబనాన్ ప్రతినిధులు ముఖాముఖి చర్చలు జరపడం ఇదే తొలిసారి. సుమారు 34 ఏళ్ల తర్వాత వాషింగ్టన్లో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ శాంతి చర్చలను విజయవంతం చేయడంలో ట్రంప్ టీం కీలక పాత్ర పోషించింది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ డేన్ రెజీన్ కెయిన్ సైతం ఈ ఇరు దేశాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. ఇప్పటివరకు 9 యుద్ధాలను ఆపగలిగానని, ఇది తన 10వ విజయమని ట్రంప్ గర్వంగా ప్రకటించారు. శాశ్వత శాంతి కోసం ఇరు దేశాల నేతలను ఆయన శ్వేత సౌధానికి ఆహ్వానించారు. కేవలం తాత్కాలిక ఒప్పందంతో ఆగిపోకుండా దీర్ఘకాలిక పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నారు. అగ్రరాజ్యం తీసుకున్న ఈ చొరవ అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అసాధ్యమనుకున్న శాంతిని సుసాధ్యం చేస్తూ ట్రంప్ తన దౌత్య వ్యూహాన్ని ప్రదర్శించారు. అయితే ఓవైపు శాంతి ఒప్పందం గురించి ప్రకటనలు వస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం మంటలు చల్లారలేదు. ఒప్పందం అమల్లోకి రావడానికి మరికొన్ని గంటల ముందు ఇరు వర్గాలు దాడులు ఉధృతం చేశాయి. హెజ్బుల్లా, ఇజ్రాయెల్ బలగాలు పరస్పరం బాంబుల వర్షం కురిపించాయి. గురువారం రోజున సరిహద్దు ప్రాంతాల్లో భీకరమైన యుద్ధ వాతావరణం కనిపించింది. ఉత్తర ఇజ్రాయెల్పై హెజ్బుల్లా రాకెట్లు మరియు డ్రోన్లతో విరుచుకుపడింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ బీరూట్, టైర్ నగరాలపై గగనతల దాడులు చేసింది. నబాతేహ్, బింట్ జబేయిల్ ప్రాంతాల్లో బాంబుల మూతతో ప్రజలు వణికిపోయారు. ఒప్పందం అమలుకి వచ్చే వరకు ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకూడదని ఇరు సైన్యాలు భావించాయి. రక్తం చిందిస్తున్న ఈ దాడుల మధ్య శాంతి ఒప్పందం నిలబడుతుందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరి నిమిషం వరకు కొనసాగిన ఈ హింస పశ్చిమాసియాలోని ఉద్రిక్తతకు అద్దం పడుతోంది. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాకిస్తాన్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన తొలి విడత చర్చలు విఫలం కావడంతో పాక్ రంగంలోకి దిగింది. పాక్ సాయుధ బలగాల చీఫ్ ఆసిం మునీర్ స్వయంగా టెహ్రాన్కు చేరుకున్నారు. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్తో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. పాక్ అంతర్గత మంత్రి మెహసీన్ నఖ్వీ కూడా ఈ దౌత్య కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆర్మీ కమాండర్లతో భేటీ అయ్యారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ అంగీకరించేలా పాక్ బృందం ఒత్తిడి తెస్తోంది. టెహ్రాన్ పర్యటన ముగించుకొని ఆసిం మునీర్ నేరుగా అమెరికా వెళ్లే అవకాశం ఉంది. ట్రంప్తో భేటీ అయ్యి ఇరాన్ వైఖరిని ఆయన వివరించనున్నట్లు సమాచారం. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం ఆపేందుకు పాక్ ఈ స్థాయిలో చొరవ చూపడం ప్రాధాన్యత సంతరించుకుంది. శాంతి ప్రయత్నాల్లో భాగంగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఖతర్ పర్యటనకు వెళ్లారు. మధ్యవర్తిత్వం ద్వారా యుద్ధాన్ని ఆపేందుకు ఖతర్ సహకారాన్ని పాక్ కోరుతోంది. ఖతర్ ఎప్పుడూ పశ్చిమాసియాలో శాంతి చర్చలకు కీలక కేంద్రంగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు పాక్ ప్రధాని రాకతో ఈ చర్చలు మరింత వేగం పుంజుకున్నాయి. ఇటు ఇరాన్, అటు అమెరికాకు ఒప్పందం ఖతార్కు ఉన్న ప్రత్యేక నైపుణ్యం. గల్ఫ్ దేశాల మద్దతు లేకుండా ఈ ప్రాంతంలో శాంతి స్థాపన సాధ్యం కాదని పాక్ భావిస్తోంది. ముస్లిం దేశాలను ఏకం చేస్తూనే అమెరికాతో సంబంధాలను బలోపేతం చేయాలని షరీఫ్ చూస్తున్నారు.
షెహబాజ్ షరీఫ్ పర్యటన ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దౌత్య సమరంలో ఖతర్ పోషించే పాత్ర అత్యంత కీలకం కానుంది. అంతర్జాతీయ సమాజం ఇప్పుడు ఖతర్, పాక్ సంయుక్త ప్రయత్నాల వైపు చూస్తోంది. శాంతి చర్చలు ఒకవైపు సాగుతుంటే మరోవైపు అమెరికా సైనిక పరాక్రమాన్ని ప్రదర్శిస్తోంది. హార్మూజ్ జలసంధిని 10,000 మంది సైన్యంతో అమెరికా దిగ్బంధించింది. నావికులు, మెరైన్లు, యుద్ధ విమాన పైలట్లు భారీగా రంగంలోకి దిగారు. నిఘా నౌకలు, అత్యాధునిక హెలికాప్టర్లతో ఆ ప్రాంతాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. విదేశీ సరుకు రవాణా నౌకలు ఏవి హార్మూజ్ దాటడానికి వీల్లేదని అమెరికా హెచ్చరించింది. అమెరికా హెచ్చరికలకు భయపడి ఇప్పటికే 15 నౌకలు తమ మార్గాన్ని మళ్లించుకున్నాయి. జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డేన్ కెయిన్ ఈ ఆపరేషన్ను స్వయంగా ప్రకటించారు. సముద్ర మార్గం ద్వారా ఇరాన్కు వచ్చే సహాయాన్ని అడ్డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. ఆర్థికంగా, సైనికంగా ఇరాన్ను ఒంటరిని చేసే వ్యూహం ఇందులో కనిపిస్తోంది. ఈ దిగ్బంధం పశ్చిమాసియాలో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అమెరికా చేస్తోన్న హార్మూజ్ దిగ్బంధంపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఇరాన్ నూతన సుప్రీం నేత మొస్తబా ఖమేనీ సలహాదారు అలీ అబ్దుల్లా ఘాటుగా స్పందించారు. గల్ఫ్ దేశాలతో వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేస్తామని సవాల్ విసిరారు. అమెరికా తీరును ఇరాన్ సైన్యం యుద్ధ చర్యగా పరిగణిస్తోంది. దిగ్బంధం ఎత్తివేయకుంటే తాము కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ ఉద్రిక్తతలు ఇరు దేశాల మధ్య కొత్త యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళన నెలకొంది. అంతర్జాతీయ చమురు సరఫరాపై ఈ దిగ్బంధం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్ బెదిరింపులను అమెరికా ఎంతవరకు లెక్కలోకి తీసుకుంటుందో వేచి చూడాలి. సముద్ర జలాల్లో సాగుతున్న ఈ పోరు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాల్గా మారింది. అనేక సవాళ్లు ఎదురవుతున్నా శాంతి చర్చలపై మాత్రం ఆశలు సజీవంగా ఉన్నాయి. కాల్పుల విరమణను మరికొన్ని రోజులు పొడిగించాలని అమెరికా, ఇరాన్ ఒక అవగాహనకు వచ్చాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఒప్పందం సూత్రప్రాయంగా ఖరారైంది. 10 రోజుల తాత్కాలిక విరామం కాస్త శాశ్వత శాంతిగా మారే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు రావాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. యుద్ధం వల్ల కలిగే నష్టం కంటే చర్చల వల్ల కలిగే లాభం ఎక్కువని ఇరు పక్షాలు గుర్తించాలి. రాబోయే రోజుల్లో ట్రంప్ నిర్వహించే శిఖరాగ్ర సమావేశం అత్యంత కీలకం కానుంది. నెతన్యాహు ఔన్ శ్వేత సౌధంలో కలుసుకుంటే అది చరిత్రలో నిలిచిపోతుంది. హింసను వీడి శాంతిని హత్తుకోవడమే ఇప్పుడున్న ఏకైక మార్గం. ఈ శాంతి పవనాలు ఇరు దేశాల ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆశిద్దాం. ప్రస్తుతానికి 10 రోజుల విరామం దొరికినా ఇది శాశ్వత శాంతికి పునాది కావాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తన 10వ శాంతి ఒప్పందంగా దీన్ని అభివర్ణిస్తూ పశ్చిమాసియాలో కొత్త శకానికి తెరతీశారు. కానీ ఇరాన్ మొండి వైఖరి, అమెరికా ఆంక్షల మధ్య ఈ శాంతి ఎంతకాలం నిలుస్తుందనేది $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా తెల్లవారుజాము నుంచి వినిపిస్తున్న నిశ్శబ్దం యుద్ధ బాధితులకు ఊపిరిపోస్తోంది.